చంద్రశేఖర్, తెలంగాణ కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షుడు నల్గొండ. గత 2 నెలల నుంచి ఆలియా పట్టణంలో, నాగసాని నియోజకవర్గం ఆలియా పట్టణంలో మొల్ల విగ్రహం ఏర్పాటుకై మీ నాగార్జున కుమ్మరులందరం ప్రణాళిక రూపొందించుకున్నాం 2 నెలల ముందు. అదే ప్రణాళికలో భాగంగా అక్కడ దిమ్మ ఏర్పాటు చేసుకున్నాం. జీవిరెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసుకున్న తర్వాత మాకు ఎటువంటి సమాచారం లేకుండా అదే ఎమ్మెల్యే గారు విగ్రహాన్ని కూల్చివేయడం జరిగింది. దానిపైన నవంబర్ 24వ తారీఖున తిరుమల మల్లన్న గారి ఆధ్వర్యంలో మేము అక్కడ నిరసన తెలియజేయడం జరిగింది కూల్చివేతపై. తర్వాత మేము నవంబర్ 24న ఆ కూల్చివేత నిరసనగా అక్కడ ర్యాలీ చేపట్టడం జరిగింది ఆలియా పట్టణంలో. ఆలియా చేపట్టిన తర్వాత తిరుమల మల్లన్న గారు వచ్చి విగ్రహానికి కొబ్బరికాయ కొట్టిపోయిన తర్వాత, పునాది కొబ్బరికాయ కొట్టిపోయిన తర్వాత మేము విగ్రహ పనులు అక్కడ కొనసాగిస్తుండగా మా మీద ఎటువంటి ఫిర్యాదు అందకపోయినా కానీ, దానికి సంబంధించిన ఫిర్యాదు అందకపోయినా కానీ ముందుగానే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ అక్కడ మనం పనిచేస్తున్న మా కాసులు అజయ్ గారిని అరెస్ట్ చేసి దారుణంగా, దుర్మార్గంగా, ఒక దేశద్రోహిలాగా, ఒక దొంగలాగా జీప్ వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఎస్ఐ గారు వెళ్ళి చేసి అక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. అదే కాకుండా ఆయన అక్కడ లేని ఆ లొకేషన్లో ఆ రోజు లేకపోయినా కానీ నా మీద కూడా కేసు నమోదు చేసి నన్ను భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. నేను అది చూడగానే అక్కడ ఉన్న అలా వికృత చేష్టలతోని నేను తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ ఎమ్మెల్యే గారి మీద, స్థానిక ఎమ్మెల్యే జీవిరెడ్డి గారి మీద, ప్లస్ ఎస్ఐ దేవిరెడ్డి సతీష్ రెడ్డి మీద ఫిర్యాదు చేయడం, అది మనసులో పెట్టుకొని ఎమ్మెల్యే గారు చాలా ఇబ్బందులకు గురి చేస్తూ మాకు తప్పుడు కేసులు పెట్టడం జరిగింది మా మీద. ఇదే విషయాన్ని మేము గతంలో కొన్ని విషయాలు ఇక్కడ డిఎస్పీ గారు కూడా నోటీస్ చేయడం జరిగింది. మాకు అప్పుడు న్యాయం జరిగింది. ఈరోజు కూడా ఆయన అక్కడ జరిగే అన్యాయం పైన, మాకు జరిగే ఒత్తిడి పైన, అక్కడ ఉన్న ఎస్ఐ ఒత్తిడి పైన మేము డిఎస్పీ గారికి ఈరోజు దరఖాస్తు చేయడం జరిగింది. పోలీస్ వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. మాకు డిఎస్పీ గారి నుంచి న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం ఉంది. అదే మేము తెలియజేసాము. అక్కడ జరిగింది మొత్తం మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. మా కుల సంఘాలందరూ బీసీ సంక్షేమం అన్ని కులాలు బీసీ సంక్షేమ సంబంధించిన అన్ని కులాలు కూడా మాకు మద్దతు తెలిపాయి. డిఎస్పీ పార్టీ, ధర్మ సమాజ్ పార్టీ రాంబాబు గారు కూడా మాకు మద్దతు తెలపడం జరిగింది. మేము పూర్తిగా మాకు విశ్వాసం ఉంది, మాకు న్యాయం జరుగుతుందని మీ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము గారు మాకు హామీ ఇచ్చారు, పూర్తి విచారణ చేసి న్యాయం చేస్తామని చెప్పేసి మాకు పూర్తి విశ్వాసం ఉంది. పోలీస్ వ్యవస్థ కూడా మాకు చాలా నమ్మకం ఉంది. తెలంగాణ పోలీస్ వ్యవస్థ మీద చాలా నమ్మకం ఉంది. ఆలియా మున్సిపాలిటీ పరిధిలో పెట్టినటువంటి ఆ మొల్లమాంబ కుమ్మరుల కులదైవం అనేటువంటి మొల్లమాంబ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది ఆత్మగౌరవానికి దెబ్బతీసినటువంటి దాంతో సమానం. కాబట్టి అణగారిన కులాల దేవతలని రోడ్ల మీద పెట్టుకోవడంలో మరి వారు సహకరించాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ మొల్లమాంబ విగ్రహం పెట్టేంత వరకు ఈ యొక్క కమిటీతోటి ఆ విగ్రహ కమిటీని ఏర్పాటు చేసి ఆ విగ్రహం పెట్టేంత వరకు మా ధర్మ సమాజ్ పార్టీ తరఫున నిలబడి ఆ విగ్రహం ఏర్పాటయ్యేంత వరకు ధర్మ సమాజ్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏర్పాటు చేస్తున్నటువంటి కుమ్మరుల ఆత్మగౌరవమైనటువంటి మొల్లమాంబ విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము ధర్మ సమాజ్ పార్టీ నుంచి మరి నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ, మరి అదేవిధంగా కుమ్మరులు కూడా ఈ సందర్భంగా మన కులదైవం ఉన్నటువంటి మొల్లమాంబ విగ్రహానికి మీరందరూ కూడా ప్రతి చిన్న గ్రామం నుంచి కూడా మీరు కదలి వచ్చి మన విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకొని మన కులదైవం ఉన్నటువంటి ఆత్మగౌరవాన్ని మనం రక్షించుకునే విధంగా మనందరము కదలి రావాలని ఈ సందర్భంగా మేము ధర్మ సమాజ్ పార్టీ నుంచి పిలుపునిస్తున్నాం.